అన్నారు, రెండోదేమో క్యాబినెట్ కేసీఆర్ క్యాబినెట్ అంతా ఉంటుంది అన్నారు. ఈ రెండు వర్డ్స్ కూడా ఈ మధ్య ఈటల రాజేందర్ ని ఉద్దేశించి అనుకోవచ్చా? నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా? కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కానీ కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకించాలి, మళ్ళీ పడతాం. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఇండియాస్ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఎస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా. నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడతాం, విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పిన కథ మళ్ళీ అది పోతుంది.